వ్యాపారం మీది, ప్రచారం మాది. జీవన్ టీవీ, జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి. 8688495770 8186051288. నిద్ర నుండి మేలుకోమని దేవుని పిలవడానికి చేసే స్తోత్రాన్నే మేలుకొలుపు అంటారు. మేలుకొలుపు కార్యక్రమాలు శ్రీకాకుళం గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా అనాది నుంచి వస్తున్న ఆచారమని, ముఖ్యంగా శ్రీ మహావిష్ణువును కొలిచే భక్తులు మేలుకొలుపుల ద్వారా తెల్లవారుజామున ఆయా ప్రాంతాల్లో ప్రజలను మేలుకొలుపుతూ శ్రీవారి దివ్యానుగ్రహం పొందడానికి చేసే దీక్ష ఇవ్వడం అని చెప్పొచ్చని శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మేలుకొలు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుందని అన్నారు. శ్రీకాకుళం నగరంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో గత 10 ఏళ్లుగా మేలుకొలుపు కార్యక్రమం నగర పురవీధుల్లో ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం శ్రీకాకుళం నగరంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర పాత బస్టాండ్, దాంతోపాటు హౌసింగ్ బోర్డు కాలనీలో మేలుకొలుపులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి బెవరా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో నాగావళి నది ఒడ్డున వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక మేలుకొలుపు కార్యక్రమం ద్వారా ప్రజల్ని మేలుకొలుపుతామని చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని మాసాల కంటే ధనుర్మాసం అతి పవిత్రమైన మాసమని, ఈ మాస ప్రత్యేకతను వివరించారు. ముఖ్యంగా ప్రాతకాలాన్న తిరుప్పావై పశురాలు ద్వారా ప్రజల్ని విజ్ఞానం చేస్తూ ఈ కార్యక్రమంలో శ్రీవారి సేవకులలో నగర వీధుల్లో ప్రత్యక్షంగా పసుపు దుస్తులతో మేల్కొలుపు బృందం ప్రజలను మేల్కొల్పుతున్నారు. పవిత్ర నాగావళి నదీ తీరాన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం నందు ధనుర్మాస సందర్భంగా ప్రతిరోజు ప్రాతకాలంలోని శ్రీవారి సేవకులతో నగర వీధుల్లోని అట్లానే గ్రామాలకు కూడా విశేషమైనటువంటి మేలుకొల్పుల కార్యక్రమం గత శ్రీవారు అమ్మవారు ఆశీస్సులతో 12 సంవత్సరాలు బట్టి నిరాటంకంగా సాగుతుంది. అట్లానే కార్యక్రమంలో భాగంగా దేవస్థానంలో అర్చక స్వాముల వారు గోదాదేవి చెంత విశేష కార్యక్రమంలో భాగంగా పాసురాలు వల్లిస్తుంటారు. అట్లానే సాయంత్రం వివిధ భజన మండలితో భజనాది కార్యక్రమాలు కూడా ఉంటుంది. కార్యక్రమంలో భాగంగా జనవరి 10వ తేదీ శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేషమైనటువంటి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అట్లానే ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు వివిధ భజన మండలితో భజనాది కార్యక్రమాలు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులు భక్తుల చెంతకు భగవంతుడి కార్యక్రమంలో నగర వీధుల్లోనే మంగళ వాయిద్యాల నడుమ, కోలాటాల నడుమ, అట్లానే వివిధ భజన మండలితోని మళ్ళా భజనాది కార్యక్రమాల నడుమ శ్రీవారు శోభాయాత్ర కార్యక్రమం మన స్థానిక ముత్యాలమ్మ గుడి వరకు కూడా ఉంటుంది. అలానే శ్రీవారి ఆశీస్సులతో ఇంకొక విషయం ఏంటంటే, మన శ్రీవారి సేవకులందరూ కూడా అఖండ భజన కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల కొండపైన అఖండ భజన కార్యక్రమం జనవరి 18వ తేదీన ఉంది. వారికి కూడా ఆ శ్రీవారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా భక్తులు 50 మంది విశేషంగా పాల్గొని ప్రతి శనివారం కూడా మధ్యాహ్నం దేవస్థానం నందు అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం,